అఖిల్ జానకికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు. ఒక పక్క మహారథి, మరొక పక్క జాగృతి జానకిని చూసి కంగారు పడుతూనే ఉంటారు. ఇక ఎవరికి ఎవరు తెలియనట్లుగానే పరిచయాలు చేసుకుంటారు. ఇక జానకి అయితే ఇక నేను వెళ్ళొస్తాను బాబు అని అఖిల్తో అంటుంది. అఖిల్ అయితే మీరు మా ఇంటికి భోజనం టయానికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. అఖిల్కి జానకి ఏ సమాధానము చెప్పకముందే మహారథి అయితే అఖిల్ వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపుతావు అని అంటాడు. మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అదే ఆవిడికి ఎన్ని పనులున్నాయో ఏమో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, వెళ్ళనివ్వు అని అంటాడు. జానకి అఖిల్ వైపు చూస్తూ మనం మళ్ళీ కలిసే టైం వస్తే తప్పకుండా కలుస్తాం బాబు, సరే నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే సరే పదండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని జానకిని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. మరొక పక్క జాగృతి అయితే జానకి వైపు చూసి కంగారు పడిపోతూ తెలిసిన మనిషిని చూసినట్లుగా చూస్తూ ఉంటుంది. గీత జాగృతిని గమనించి ఇలా అనుకుంటుంది, అత్తయ్య గారు జానకి అత్తయ్యను చూసి ఎందుకు కంగారు పడుతున్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఇక అఖిల్ అని పిలుస్తుంది. అఖిల్ దగ్గరికి వచ్చి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, అదే దారైతే నేను వీడిని డ్రాప్ చేసి నేను అటు వెళ్తానులే అఖిల్ అని చెప్పడంతో ఇక అఖిల్ అయితే సరే తీసుకువెళ్ళు అని అంటాడు. ఇక గీత జానకిని తీసుకుని బయలుదేరుతుంది. గీత వాళ్ళ అమ్మా నాన్న జానకి గురించి భయపడుతూ ఉంటారు. జానకి వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఒకసారి గీతకు ఫోన్ చేసి కనుక్కోండి, జానకి విషయం చెప్పిందో లేదో, అసలు జానకి విషయం ఏమైందో కనుక్కోండి అని చెప్తూ ఉంటుంది. అంతలో కారు ఆగిన శబ్దం విని అటు చూసేటప్పటికి జానకి గీత వస్తూ ఉంటారు. ఇదిగో గీత వచ్చేస్తుంది చూడు, జానకి కూడా వస్తుంది అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లోకి రాగానే గీత వాళ్ళ అమ్మా నాన్న అయితే జానకి వైపు చూసి కంగారు పడుతూ నీకేమైందో అని చాలా కంగారు పడ్డాము అని చెప్తూ ఉంటారు. ఇక అంతలో జానకి చేతికి ఉన్న దెబ్బను చూసి వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటాడు. చేతికి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే గీతే సమాధానం చెప్తుంది. రౌడీ వెధవలు తన మీద అటాక్ చేస్తే అఖిలే కాపాడాడు అని చెప్తుంది. ఏంటి అఖిల్ కాపాడా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక జానకి అయితే కాపాడాల్సిన వాళ్లే కాపాడారన్నయ్య అని చెప్తూ ఉంటుంది. గీత జానకి వైపు చూస్తూ అత్తయ్య నాకు కొన్ని సందేహాలున్నాయి, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. మహారథి మామయ్య జాగృతి అత్తయ్య మీకు ముందే తెలుసా, వాళ్లకు మీకు ముందే పరిచయం ఉందా? ఎందుకంటే జాగృతి అత్తయ్య మహారథి మామయ్య నిన్ను చూసి షాక్ అయ్యారు. బాగా తెలిసిన మనిషిని చాలా సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా చూస్తారో అలా అనిపించింది నాకు. నిజం చెప్పత్తయ్య, నువ్వు చెప్పే నిజాల మీదే నేను తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు ఆధారపడి ఉంటాయి, చెప్పత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. గీత వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, అత్తయ్య చెప్పే నిజాలను బట్టే నేను ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక జానకి అయితే గీత వైపు చూసి చూడు గీత, అఖిల్ చాలా మంచివాడు, అఖిల్ మంచితనాన్ని ఆ మహారథి చెడుకి ఉపయోగించుకుంటున్నాడు, తను చేసే పాపాల్లో పాలు పంచుకునేలా చేస్తున్నాడు. నువ్వు అఖిల్ని అపార్థం చేసుకుని తనని దూరం చేసుకోవద్దు. తెలియాల్సిన విషయాలు తొందరలోనే నీకు అర్థమవుతాయి, అవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు ఏం చేయాలనుకున్నావో దాని గురించి ఆలోచించు. నువ్వు ముందు కోర్టులో అడుగుపెట్టి ఆ మహారథిని ఎలా ఓడించాలన్న విషయం మీద దృష్టి పెట్టు. ఆ మహారథి పాపాలు పండే రోజు దగ్గర పడింది, ముందు దాని గురించి ఆలోచించు గీత, మిగతా విషయాలన్నీ దానంతట అవే తెలుస్తాయి అని చెప్పి ఇక నేను వెళ్ళొస్తానన్నయ్య అని అంటుంది. నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసినా కూడా ఇంకా నువ్వు ఒంటరిగా ఉండడం దేనికి, మాతో పాటే ఉండమ్మా అని గీత వాళ్ళ అమ్మా నాన్న అడుగుతారు. ఇక జానకి అయితే నేను చావు దాకా వెళ్లి వచ్చిన దాన్ని అన్నయ్య, నేను దేనికి భయపడను. ఆ మహారథి పాపం పండే రోజు దగ్గర పడింది, ఆ మహారథి శిక్షకు పడిన తర్వాత మనందరం కలిసి ఒకే దగ్గర ఉందామన్నయ్య అని చెప్తుంది. తర్వాత ఇక వెళ్ళొస్తానని చెప్పి జానకి తన ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. మహారథి జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విద్యాసాగర బావగారిని నమ్ముకుని ప్రయోజనం లేదు, జానకిని చంపడానికి మనుషుల్ని పంపించాను అని చెప్పాడు, కానీ జానకి మళ్లీ చావు నుంచి తప్పించుకుని నేరుగా నా ఇంటికే వచ్చింది, జానకిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని అనుకుంటూ ఉంటాడు. అంతలో జాగృతి అక్కడికి వచ్చి జానకిని చంపడానికి మనుషుల్ని పంపించింది మీరే కదా అని అడుగుతుంది. నాకేంటి అవసరం, నేను జానకిని ఎందుకు చంపుతాను అని మహారథి అంటూ ఉంటాడు. మీకే అవసరం, ఎందుకంటే జానకి వల్ల నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు, మీరు చేసిన పని వల్ల తనకి ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా నష్టపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత జానకి ఇప్పుడు మన జీవితాల్లోకి ఎందుకు వచ్చినట్లు, జానకి ఎప్పటికీ ఇక మన ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో వాళ్ళని కలవకూడదు, మాట్లాడకూడదు. అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను ఊరుకోను, మీతో సహా
ఎవ్వర్ని వదలను అని చెప్తుంది. గీత జాగృతి గురించి, మహారథి గురించి, జానకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అఖిల్ రావడంతో అఖిల్ వైపు చూసి చేంజ్ ఉందా అని అడుగుతుంది. ఇక అఖిల్ అయితే గీతని పై నుంచి కింద వరకు చూసి ఏ చేంజు నాకు కనిపించడం లేదే, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావని చెప్తాడు. ఇక గీత అయితే నేను అడిగేది నా బాడీలో చేంజ్ గురించి కాదమ్మా, నీ జేబులో చేంజ్ ఉందా, అదే కాయిన్ ఉందా అని అడుగుతున్నాను అని అంటుంది. అఖిల్ తన జేబులో ఉన్న 1 రూపీ కాయిన్ తీసి గీతకిస్తాడు. ఇక గీత టాస్క్ వేస్తూ ఉంటుంది. ఎందుకు టాస్క్ వేస్తున్నావని అఖిల్ అడగడంతో బొమ్మ పడితే నేను గెలుస్తాను, బొరుసు పడితే నువ్వు గెలుస్తావు అని అంటుంది. ఇక గీత టాస్క్ వేయడంతో ఇక బొమ్మే పడుతుంది. నేనే గెలుస్తానని చెప్తూ చూడకిల్, నిన్న దారిలో రౌడీల నుంచి కాపాడి ఒక ఆవిడిని ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆవిడ నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. తెలీదు, అదే మొదటిసారి చూడడం అని అఖిల్ చెప్తాడు. గీత అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకు మాత్రం ఆవిడ మీ అమ్మగారికి నాన్నగారికి ముందే తెలుసని నాకు అనిపిస్తుంది. బాగా తెలిసిన మనిషిని చాలా సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా చూస్తారో అలా చూశారు, నేను అది గమనించాను. నీకు తెలియకపోవచ్చేమో కానీ వాళ్ళకి తెలిసేమో అని నాకు అనిపిస్తుంది, కావాలంటే వెళ్ళి అడుగు అని గీత చెప్తుంది. జాగృతి జానకి గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండడం చూసిన అఖిల్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా అని పిలుస్తాడు. ఇక జాగృతి ఉలిక్కి పడుతుంది. నీకు నిన్న వచ్చిన ఆవిడ తెలుసా అని అడుగుతాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఆవిడ గురించేనా అని అఖిల్ అడగడంతో ఇక జాగృతి కోపంగా నేను ఎవరి గురించి ఆలోచిస్తే నీకెందుకురా అని కసురుకుంటుంది. మహారథి జానకిని తలుచుకుని కోపంగా ఉంటాడు. తనని ఎలా వదిలించుకోవాలి అని అనుకుంటూ ఉంటే అంతలో జానకి అక్కడికి వస్తుంది. ఏంటి మహారథి, నా గురించి ఆలోచిస్తున్నావా, నన్ను ఎలా చంపాలని మీ విద్యాసాగర్ బావతో కలిసి ప్లాన్ చేస్తున్నావా? నాకు అన్నీ తెలుసు, నన్ను చంపడానికి మనుషుల్ని మీరే పంపించారని నాకు తెలుసు, నాకెలా తెలుసు అని ఆలోచిస్తున్నావా? ఒకసారి మీ దగ్గర నుంచి తప్పించుకుని చావు దాకా వెళ్లి వచ్చిన దాన్ని మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నీ పాపం పండే రోజు దగ్గర పడింది మహారథి. గీత ద్వారా నీ పాపాలకు శుభం పలికిస్తాను, పాపాలకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది. ఇక మహారథి అయితే గీత నన్నేం చేస్తుంది, గీత నా ముందు చీమ లాంటిది, చీమని నలిపినట్టు నలిపేస్తాను అని మహారథి అంటాడు. చీమే కదా అని తక్కువ చేసి మాట్లాడొద్దు మహారథి, ఆ చీమలే మహాసర్పాన్ని కుట్టి కుట్టి చంపేయన్న సంగతి మర్చిపోవద్దు, నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.